కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన యూరియా యాప్తో అన్నదాతలు అరిగోసపడుతున్నారు. యాప్లో యూరియా బుక్ చేసుకున్నప్పటికీ రైతులకు పడిగాపులు తప్పడం లేదు. యూరియా ఎప్పుడొస్తుందో అసలు వస్తుందో లేదో తెలియక క్యూ లైన్లలో ఎదురు చూస్తున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరెల్ తాండా సొసైటీ ఎదుట యూరియా కోసం క్యూ లైన్లో చెప్పులు పెట్టి పడిగాపులు కాస్తున్నారు అన్నదాతలు. యాప్ ద్వారా బుక్ అయిన యూరియా లోడ్ వస్తుందని అధికారులు చెప్పడంతో సొసైటీకి చేరుకున్నారు రైతులు. కానీ గంటల తరబడి వేచి చూసినా యూరియా లభించకపోవడంతో యాప్లో యూరియా ఎందుకు పెట్టారని సొసైటీ నిర్వాహకులను నిలదీస్తున్నారు రైతులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతులు యూరియా కోసం ఎదురు చూడడం తప్పడం లేదు. అయితే కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన యూరియా యాప్తో అన్నదాతలు అరిగోసపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, ఇవాళ ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. ఇది ఏ ఒక్క రోజు రాత్రికి రాత్రి వచ్చిన అంశం కాదు. గత 15 నుంచి 18 రోజుల అవుతుంది ఇప్పటికీ యూరియా కష్టాలు మొదలయ్యి. కనీసం ప్రభుత్వం ఈ అంశం పట్ల దర్యాప్తు చేయడం కానీ, కూలంకషంగా కేబినెట్ మీటింగ్ లో చర్చలు లేవనెత్తకపోవడం కానీ, ముఖ్యమంత్రి నుంచి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి నుంచి కానీ స్పష్టమైన సమాధానం లేకపోవడం చూస్తుంటే ప్రభుత్వం కావాలనే ఈ వ్యవహారం పైన తాత్సారం చేస్తుంది. రైతులకు అగాధంలోకి ఇబ్బందులకు నెట్టే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ యూరియా కోసం రైతులు పగలు రాత్రి అనే తేడా లేకుండా అనునిత్యం సెల్ ఫోన్లు చేతిలో పట్టుకొని సొసైటీల ముందు, గోదాముల ముందు పడిగాపులు కావాల్సిన దుస్థితి కారణమైన ప్రభుత్వంపై దుమ్మెత్తిపోతున్నారు. ఇవాళ ఏదైతే రైతుల కొంత మేరకు కీ ఫోన్లు, డబ్బా ఫోన్లు వాడుతుంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారానే ఈ యూరియా యాప్ బుక్ అవుతుంది కాబట్టి ఆండ్రాయిడ్ ఫోన్లు వాడడం తెలియని రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యంగా ఇందులో ఈ ఫోన్ వాడకం విధానం తెలియకపోవడం వల్ల ఇతరుల మీద ఆధారపడుతున్నారు. ఇవాళ చైతన్యవంతమైన రైతులు, కొంత ఫోన్ మీద అవగాహన లేని రైతుల ఓటీపీని తారుమారు చేసుకోవడం వల్ల అవగాహన ఉన్న రైతు, అవగాహన లేని రైతు ఓటీపీ మార్చుకొని అతని యూరియా అవగాహన ఉన్న రైతు తీసుకోవడం వల్ల అక్కడక్కడ ఈ అంశం పట్ల పెద్ద ఎత్తున దుమారం లేపుతున్నది. ముఖ్యంగా ఇవాళ తాడవాయి మండలంలో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. అదేవిధంగా ఇటు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం కమ్మరపల్లి, అదేవిధంగా ఇటు కామారెడ్డి జిల్లా బిక్కనూరులో, అదేవిధంగా గాంధారి మండలం నేరెల్ తాండాలో పరిస్థితి అత్యంత సీరియస్ గా ఉంది. వల్ల నేషనల్ హైవే పైన రైతులు దిగ్బంధం చేస్తున్నారు. ముఖ్యంగా నేషనల్ నెంబర్ 63, 102, అదేవిధంగా ఇటున్నట్టు NH 44 పైన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి రైతులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రైతులు ఒకటే చెప్తున్నారు, గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా చూడలేదు. సునాయాసంగా యూరియా అందుబాటులోకి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. వల్ల కాలం తిరగబడ్డదాన్ని చిన్నంగా ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత యూరియా కష్టాలు అంతా ఇంత కాదు. గతంలో ఫ్రీగా యూరియాను ఆటో డ్రైవర్లకు ఇస్తే తీసుకొచ్చి తమ పొలాల దగ్గర ఇళ్లలో నిల్వ నుంచి, గోదాముల నుంచి తరలించే పరిస్థితి కనబడుతుంది. కానీ వాళ్ళ పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అత్యంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ చోటు చేసుకుంది. తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ఈ అంశం పట్ల కూలంకషంగా చర్చించి పేద మధ్యతరగతి రైతులు, ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి యూరియా కష్టాల నుంచి గట్టెక్కించాలి అని ప్రాధాయపడుతున్నా. ఇవాళ ప్రభుత్వం కనుకరించక మొద్దు నిద్రలో ఉంది. కనీసం ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి కేవలం ఓటీపీ ద్వారానే యూరియాను అందుకోవచ్చు, ఆండ్రాయిడ్ ఫోన్ తో సంబంధం లేదంటున్నా. ఆ ఓటీపీ రావడం కూడా కష్టమవుతుంది. ప్రతి ఫోను కూడా ఆధార్ కార్డుతో అనుసంధానం కాలేదు. ఆధార్ కార్డుతో అనుసంధానం ఉన్నటువంటి వాటికే ఓటీపీ వస్తుందని రైతులు చెప్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వంలో స్పష్టత లేదు, పూర్తి స్థాయిలో ప్రభుత్వంతోనే అవగాహన లేదు. ఇంత IAS IPS ఉంది, అదేవిధంగా అనుభవమైనటువంటి నాయకులు ఉన్న ఇవాళ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఆ రోజు ఏదే అంశం పైన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ కులంకషంగా ఈ అంశాలపైన
ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసే పరిస్థితి ఉంటుండే. ఈ సమస్య లేవనెత్తితే తక్షణమే ఆ సమస్యను రూపుమాపేందుకు కంకణం కట్టుకొని ఇవాళ అధికార యంత్రాంగాన్ని పురమాయించి సమస్య లేకుండా తీర్చే పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఆ అధికారులు ఉన్నప్పటికీ సమస్య పైన శ్రద్ధ లేకపోవడం, ముఖ్యంగా నాయకుడికి ఈ అంశం పట్ల అవగాహన లేకపోవడం, వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోకపోవడం, అదేవిధంగా ముఖ్యమంత్రికి వ్యవసాయం పైన అవగాహన లేకపోవడం వల్ల ఇవాళ రైతులు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నవారిని ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఒకరే చెప్తున్నారు, తక్షణమే సరిపడినంత యూరియా అందించాలి. ఇవాళ ఆధార్ కార్డులు, చెప్పులు అదేవిధంగా మళ్ళీ దర్శనమిస్తున్నాయి. ఎక్కడికక్కడ గోదాముల ముంగడ క్యూలను కనబడుతున్నాయి. ఈ వ్యవస్థను అరికట్టాలి. తక్షణమే యూరియా సరిపడినంత అందించాలని రైతులు డిమాండ్ చేసిన పరిస్థితి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. ఎస్ రవీందర్, చెప్పండి. అయితే ఈ కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన యాప్ వల్లనే అన్నదాతలు అరిగోసపడుతుంటే మరికొద్ది గంటల్లో స్టాక్ వస్తుందని చెప్పి రైతులను ఎటువంటి పనులకు వెళ్లకుండా, ఏ పనులు చేసుకోకుండా, అంటే క్యూ లైన్లలో చెప్పులు పెట్టి వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే వాళ్ళకు ఒక స్పష్టమైన కూడా ఒక క్లారిటీ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం రైతులను వేధిస్తుంది. దీనిపై రైతులు ఏమంటున్నారు? వల్ల ఒకటే చెప్పవచ్చు, ఈ సమస్య ఈ రోజు లేదా నిన్న వచ్చిన సమస్య కాదు. దాదాపుగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు 4వ పంట వేసుకుంటున్నాడు. ప్రతిసారి యాప్ విధానం తీసుకొచ్చేసి 2 పంటలు అవుతున్నాయి. గతంలో ఉన్నటువంటి యాసంగి పంటలో పరిస్థితి ఇదే విధంగా ఉండే. ఆ సమస్యను రెక్టిఫై చేసి ఆ రోజు రైతు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణలో తీసుకొని ఎలాంటి సమస్యలు జనరేట్ అవుతున్నాయి, వాటి పరిష్కారం మార్గాలు ఏది, రైతులకు నేరుగా యూరియా చేరువేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశం పట్ల కులంకషంగా ఇటు క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు అధికారులు కానీ, అదేవిధంగా వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు, వ్యవసాయ మంత్రి స్వయాన రంగప్రవేశం చేసి క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో ఈ అంశం పట్ల కులంకషంగా తెచ్చుకుంటే ఇవాళ ఈ సమస్య పరిష్కారం అయ్యేది. త్వరితగతిన రైతులకు ఇబ్బంది కలగకుండా యూరియా అందుకోవడానికి ఒక వెసులుబాటు ఉంటుంది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు ఈ అంశం పట్ల ఎక్కడ కూడా దీనిపైన రెక్టిఫై కానీ, రివ్యూ కానీ, రైతులు క్షేత్రస్థాయిలో పడుతున్నటువంటి ఇబ్బందుల పైన కానీ చర్చించకపోవడం, ఈ విషయాన్ని కేబినెట్ లో పెట్టి రైతుల ఇబ్బందుల పైన అంశం పట్ల కేబినెట్ లో అంశాన్ని పెట్టి ఇవాళ కేబినెట్ లో డిస్కషన్ చేసిన సందర్భం కూడా లేదు. ఇవాళ ఆయారం గాయారం అన్నట్టుగా రైతుల పరిస్థితి ఉంది. ఇవాళ క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఫీల్డ్ లెవెల్ ఉన్నటువంటి కష్టాలపైన ముఖ్యమంత్రికి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు. వాస్తవానికి యూరియా షార్టేజ్ ఎప్పుడున్నా ఏ విధంగా ఉన్నా కానీ ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించాలి. అన్ సీజన్ లో ఈ యూరియాను ఇతర రాష్ట్రాలకు సరిపడే, ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి తీసుకొచ్చి అన్ సీజన్ లో యూరియాను అందించిన చరిత్ర గత ముఖ్యమంత్రి, గత ప్రభుత్వానికి ఉంది. కానీ ఇవాళ ప్రభుత్వం సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఇవాళ యూరియా కోసం పడిగాపులు కాస్తే యూరియా అందుబాటులోకి రాదని ఈ ప్రభుత్వానికి కనీసం అవగాహన లేకపోవడంలో రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఒకటే చెప్తున్నది, ఇవాళ యూరియా కష్టాలు ఇక తీర్చే పరిస్థితి లేదని ప్రభుత్వం పైన రైతులు రోడ్డెక్కి దుమ్మెచ్చిపోతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైతాంగం ఆవేశం, ఆగ్రహంతో ఉంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం పైన బూతులు తిరుగుతున్నారు, ముఖ్యమంత్రి పైన శాపనార్థాలు పెడుతున్నారు. గతంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, బాధర బంద్ లేకుండా ఇంట్లో కూర్చుంటే యూరియా సరఫరా ఎట్లా జరిగింది, ఇవాళ రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వడం లేదు అని ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోస్తున్నారు. తక్షణమే యూరియాను అందించి తమ బాధలు తీర్చాలని నిజామాబాద్, కామారెడ్డి జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది స్పష్టంగా. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సన్నధాన్యం బోనస్ కు ఎగనామం పెట్టేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. సన్నాలకు 500 బోనస్ చొప్పున అందించే జాబితా నుంచి 30 రకాలను తొలగించింది. ఇకపై 7 రకాల సన్నాలకు మాత్రమే బోనస్ చెల్లిస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వ్యవసాయ శాఖపై MCRHRDలో సమీక్ష నిర్వహించారు. సన్నధాన్యానికి బోనస్ ఇస్తున్న నేపథ్యంలో 7 రకాల సన్నవరి విత్తనాలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. తద్వారా 30 రకాల సన్నాలకు బోనస్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.
సన్నధాన్యం బోనస్ కు ఎగనామం పెట్టేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. సన్నాలకు 500 బోనస్ చొప్పున అందించే జాబితా నుంచి 30 రకాలను తొలగించింది. ఇకపై 7 రకాల సన్నాలకు మాత్రమే బోనస్ చెల్లిస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వ్యవసాయ శాఖపై ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు. సన్నధాన్యానికి బోనస్ ఇస్తున్న నేపథ్యంలో 7 రకాల సన్నవరి విత్తనాలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. తద్వారా 30 రకాల సన్నాలకు బోనస్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి. ఇప్పటికే రాష్ట్రంలో రైతులపై కక్ష కట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంది. అయితే ఈ రోజు సన్నధాన్యం బోనస్ కు ఎగనామం పెట్టేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులంతా కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. రోజు ఏదో ఒక ఇబ్బందితో సతమతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు సంక్షేమమే దిశగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయి. ఇవాళ ఏదైతే రైతు భరోసా ఇస్తామని చెప్పారో అది 15,000 అన్నారు, కేవలం మళ్ళీ 12,000. అది కూడా ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు అకౌంట్లో జమ అవుతుందో తెలియని పరిస్థితి. మరోపక్క ఇవాళ అన్ని వడ్లకు అన్ని పంటలకు ప్రతి కింటాకి 500 బోనస్ ఇస్తామని మొదట చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం కొన్ని పంటలకైనా, తర్వాత వరికి మాత్రమే అన్నారు. చివరికి సన్నవడ్లకు అన్నది. మళ్ళీ ఆ సన్నవడ్లు కాస్త కేవలం వారు సూచించిన 7 రకాలకు మాత్రమే ఇవాళ బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు చెప్తున్నారు. ప్రత్యేకంగా 7 రకాల బోనస్లకు సంబంధించిన అంశం మరొకసారి బోగసే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పదే చెప్తుంది. అయితే ప్రధానంగా బోనస్ అంతా కూడా బోగసే అని చెప్పేసి మరొకసారి స్పష్టమైపోయింది. ఇలా ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పేసి కూడా ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసిన రైతాంగం సమస్య పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ పూర్తిగా పథకాలన్నీ అంటే రైతాంగానికి కావాల్సిన పథకాలన్నీ నిర్వీర్యం చేసేందుకు ఇవాళ ప్రభుత్వం కుట్రమంటుంది. ఇవాళ బోనస్ అంతా బోగస్ అయిపోయింది. ఇవాళ ఏదైతే రైతు భరోసా అని చెప్పారో అది బక్వాస్ అయిపోయిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ రైతాంగానికి సంబంధించిన అనేక సమస్యల సుడిగుండంలో ఇవాళ రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇవాళ బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై గద్దెదించే వాళ్ళు కూడా ముందుంటామని చెప్తారు. అయితే పూర్తిగా రైతాంగాన్ని నిర్లక్ష్యం చేయడంలో అలా ప్రభుత్వం మరొకసారి తన రైతాంగం పట్టించుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందని చెప్పేసి కూడా రైతులతో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక టాప్ 4లో టాప్ 3 న్యూస్. రేవంత్ సర్కార్ పై నిరుద్యోగులు తిరుగుబాట బావుట ఎగరవేశారు. నిరుద్యోగుల నిరసనలతో చిక్కడపల్లి అట్టడుగుతోంది. పోలీసు ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా కళ్లకు గంతలు కట్టుకుని మోకాళ్లపై వినూత్న నిరసనలు చేపట్టారు. 5,000 పోస్టులు కాదు 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. దీంతో చిక్కడపల్లిలో నిరుద్యోగులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. తెల్లవారుజాము నుంచి హాస్టల్స్, రూమ్స్, లైబ్రరీ దగ్గర పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి నిరసనలు, ఆందోళనకు పిలుపు ఇవ్వకపోయినా అరెస్ట్ చేస్తుండటంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఇది ప్రజా ప్రభుత్వమా, పోలీస్ ప్రభుత్వమా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి. చిక్కడపల్లిలో నిరుద్యోగులు ఎటువంటి ఆందోళనలు, నిరసనలు చేయకపోయినా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి నిరుద్యోగులు ఏమంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? నిరుద్యోగ యువతకు మాయామాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వారిని అక్రమంగా అరెస్ట్ చేసి తీవ్ర చిత్రహింసలకు గురి చేస్తుంది. ఇవాళ చిక్కడపల్లి నిరుద్యోగ జేఏసీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఎలాంటి కారణం లేకుండానే ఇవాళ అయితే నిరుద్యోగులను ఎక్కడికెక్కడ అరెస్ట్ చేశారు. నిరుద్యోగులు ఎలాంటి ఆందోళనకు కానీ ఎలాంటి నిరసనలు కానీ పిలుపు ఇవ్వలేదు. అయినా పోలీసులు అయితే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. జాబ్ నోటిఫికేషన్ వేయాలని అడిగినందుకు పోలీస్ స్టేషన్ నిర్బంధిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుంది. దొరికిన వారిని దొరికినట్లు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు ఇవాళ తరలించారు. ముఖ్యంగా నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నారు. నాకు నోటిఫికేషన్ వేయాలని
మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే పోలీస్ కానిస్టేబుల్స్ సంబంధించిన నోటిఫికేషన్ 5,000 కాదు 20,000 పెంచాలని మేము నిరసన మాత్రం వ్యక్తం చేస్తున్నాము. అయినా మేము ఇవాళ ఎలాంటి నిరసనకు ఆందోళనకు పిలిపివ్వలేదు. కానీ ప్రభుత్వం అక్రమంగా పోలీసులను ఉచ్చిగొల్పి మాపై మా హాస్టల్స్ కి మా రూమ్ లోకి పంపిస్తున్నారని ప్రధానంగా అయితే నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం పోలీస్ పాలన చేస్తుంది, ప్రజాపాలన కాదు పోలీస్ పాలన చేస్తుందని ప్రధానంగా నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామునే మా హాస్టల్స్ కి రూమ్స్ కి వచ్చి మేము నిద్ర లేవక ముందే మా ముందుకు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారు. మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకుంటున్నాం అన్నా కూడా పోలీసులు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారని ప్రధానంగా నిరుద్యోగులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని అటు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులైతే ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ప్రత్యూష. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రెడీగా టాప్ 4లో 4వ టాపిక్. ఆరిట్లలో సీఎం రేవంత్ రెడ్డి సభ అటర్ ఫ్లాప్ అయింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవం పేరిట రేవంత్ చేసిన హడావిడిని విద్యార్థులు తల్లిదండ్రులు పట్టించుకోలేదు. రేవంత్ మాట్లాడుతుండగానే స్టూడెంట్స్తో పాటు వారి పేరెంట్స్ కూడా వెళ్లిపోయారు. ఆయన ప్రసంగంపై ఏ మాత్రం ఆసక్తి చూపించలేదు. ప్రభుత్వ పాఠశాలలను తీసివేయాలంటూ చర్చల్లో మాట్లాడుతూ ఇప్పుడు మాత్రం విద్యా వ్యవస్థపై కపట ప్రేమ చూపిస్తున్నారంటూ పేరెంట్స్ మండిపడుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, చెప్పండి. ఆరిట్లలో సీఎం రేవంత్ రెడ్డి సభ అటర్ ఫ్లాప్ అయింది. సీఎం స్పీచ్ వినకుండానే స్టూడెంట్స్ మరియు వారి పేరెంట్స్ కూడా వెళ్ళిపోయారు, ఇంట్రెస్ట్ చూపించకుండా. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే మన రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి సభ అటర్ ఫ్లాప్ అయిందని కూడా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఒకవైపు పిల్లల్ని, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను, దాంతో పాటుగా ఉపాధ్యాయులను వాళ్ళందరితో కలిపేసి అక్కడ బహిరంగ సభ లాగా కూడా ఒక వేదికతో పాటుగా వచ్చేసి అక్కడ సమావేశం ఏర్పాటు చేసి అది కూడా ప్రజా వేదికగా పొలిటికల్ కు సంబంధించినటువంటి స్పీచ్ మాట్లాడడం కూడా హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యంగా అక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా కనీసం వాళ్ళతోని మాట్లాడకుండా అతను రాజకీయ నాయకులు కావచ్చు, అక్కడికి సంబంధించినటువంటి అతని యొక్క అంటే జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరికి కూడా ప్రోటోకాల్ లేకుండా ఉపాధ్యాయులను చిన్న చూపు చూడడంతో వాళ్ళందరూ వ్యతిరేకత భావంతో అక్కడ వెనుదిరిగిన పరిస్థితి. దాంతో పాటుగా విద్యార్థులకు కూడా రాజకీయాలకు సంబంధించినటువంటి స్పీచ్ లాగా మాట్లాడడంతో విద్యార్థులందరూ మీటింగ్ జరుగుతుంటేగానే అక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అనేది కనబడుతుంది. దానితోనే ఖాళీ కుర్చీలకే మీటింగ్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దీనికి కారణం గతంలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా మోడర్న్ స్కూల్స్, కాలేజీలు, దాంతో పాటుకు వచ్చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించేసి సన్న బియ్యంతో భోజనాలు పెట్టిస్తే కనీసం భోజనాలలో దానికి సంబంధించినటువంటి పురుగులు వచ్చిన బియ్యం వచ్చేసి దాదాపు ఫుడ్ పాయిజన్ తోని ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఈ 26 నెలల్లో దాదాపు 120 పైచిలకు విద్యార్థులు చనిపోతే కనీసం వాళ్ళ గురించి మౌనం కూడా పాటించని వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని కూడా చెప్పే పరిస్థితి కనపడుతుంది. విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కూడా కేవలం విద్యార్థుల యొక్క పరిస్థితిని చూడడానికి కూడా ముఖ్యమంత్రి పెలువ ప్రదర్శన చేశాడు. దాంతో పాటుగా రాజకీయ ప్రసంగం చేశాడని వాళ్ళందరూ అక్కడ వెనుదిరగడంతో ఖాళీ కుర్చీలకు మాత్రమే అక్కడ ప్రసంగం చేసినట్టు కనబడుతుంది. ప్రత్యూష. రైట్ రంజిత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Right TV ఇవాల్టి టాప్ న్యూస్ at 4 PM. Keep watching T News.